సయ్యద్ మాసూమ్ బాషా ఖాదరి గారి మసీద్ దగ్గర ఉన్నటువంటి వారికి పేష్వాం గారికి గృహప్రవేశం చేయడానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కమిటీ సభ్యులకు, నాకు ప్రాణ సమానమైనటువంటి ముస్లిం సోదరులకు, బనగానిపల్లె పట్టణ ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, నా ప్రాణ సమానమైన అక్క చెల్లెళ్లకు, మైనార్టీ సోదరిమణులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీసీ అభిమానులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సరే, ఇది సమయం అవునో కాదో, ఎన్నికల సమయంలో ఎవరైనా కొన్ని సవాళ్లు విసిరినప్పుడు ఆ సవాళ్లకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఉంటుంది. మరి ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, జనార్దన్ రెడ్డిని బనగానపల్లికి గెలిపించింటే బనగానపల్లి ప్రజలకు ఏం చేశావు, మైనార్టీ సోదరులకు ఏం చేశావు, బనగానపల్లి ప్రజలకు ఏం చేశావు. ఈ రోజు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కాట్సాగ్ రామిరెడ్డికి సవాల్. రామిరెడ్డి, మీ వాళ్ళు కూడా ఇక్కడ మిద్దరు ఉన్నాయి, మీ బంధువులు, మీ మర్చిపోయిన మీ కార్యకర్తల నాయకులు కూడా ఎవరైనా స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకుని ఉంటారు, రికార్డ్ చేసుకోమని రికార్డ్ చేసుకోండి. ప్రతి విషయానికి జవాబు చెప్తాను, ఎక్కడైనా నా తప్పులుంటే సరిదిద్దుతాను. నువ్వు జీవితంలో నువ్వు చేసిన తప్పు నేను ప్రతిదీ ఎత్తి చూపిస్తా, నువ్వు సరిదిద్దుకోవాలా. బనగానపల్లె పట్టణానికి నేను కేవలం 5 సంవత్సరాలుగా ఉన్నాను, 5 సంవత్సరాలే ఎమ్మెల్యే. సరే, గతంలో రాంభూపాల్ రెడ్డి గారు చేశారు, బిజెపి కూడా ఒకసారి ఉన్నాడు, తర్వాత నువ్వు కూడా 2 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు నీ ప్రభుత్వం ఉంది, నేను 5 సంవత్సరాల కాలంలో బనగానపల్లెలో టౌన్లో ఏం చేసినావు అని అడిగి అడుగుతా ఉన్నావు. ఈ రోజు ఛాలెంజ్ చేస్తే శివాజీ చెప్తున్నాను, బనగానపల్లె పట్టణంలో కేవలం సీసీ రోడ్లు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లు, మొత్తం మీ రికార్డులన్నీ కూడా ఇదిగో మీ గవర్నమెంట్ రికార్డులో ఇప్పుడు మీ దగ్గర నుంచి తెప్పించిన మీ గవర్నమెంట్ నుంచి చెప్పారు 16,20,00,000 రూపాయలు. ఇప్పటి వరకు బనగానపల్లెలో నేను 5 సంవత్సరాలలో చేసినది 16,20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు అయితేనేమి, మైనార్టీ యొక్క డ్రైన్లు అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైన్ తయారు చేయడం జరిగింది. మరి 16 కోట్ల చిల్లరంటే దాదాపుగా 15 కిలోమీటర్లు. నువ్వు ఎన్ని గంటలకు వస్తావో, ఎప్పుడు వస్తావో, 15 మీటర్లు కొలుచుకుండా పోదాం, 15 మీటర్లు కొలుచుకుండా పోదాం, 15 మీటర్ల అమ్మటి నడుసు ఓపుకుంటే, లేదా చూద్దాం మళ్ళా ఏం అభివృద్ధి చేసినామా, ఏం చేయలేదా అని. మరి నువ్వు వచ్చినాక చేసినది ఏముంది? ప్రజెంట్ నీ గవర్నమెంట్ లో నువ్వు వేసి ఇచ్చినదే, మీరు వేసి ఇచ్చినదే కేవలం 7,05,00,000 శాంక్షన్ చేస్తే మీరు చేసినది 4,68,00,000. మీ 4,68,00,000కు నువ్వు చేసింది ఏంది? 3 సచివాలయాలంట 4 కోట్లలో, ఒక 3 ఆర్బీకే బిల్డింగులు, ఒక మండలం ఆఫీసు, తర్వాత ఇక్కడ ఏదైతే బరెల్గౌడ్ ఇక్కడ వచ్చేసినటువంటి శ్మశానలో ఒక కాంపౌండ్ వాళ్ళు, అదే విధంగా కొన్ని రోడ్లు, 2 సిండికేట్ బ్యాంక్ రోడ్డు, ఒకటి కాదిగ్రామ రోడ్డు వేసావు. అట్లనే ఇలా మహమ్మద్ హుస్సేన్ రెడ్డి గారి దగ్గర కూడా ఒక రోడ్డు వేసావు, ఇంకోటి వేసావు. ఇవన్నీ కలిపితే మండలం ఆఫీస్ కలిపితే 4,60,00,000. ఈ ఫిగర్ నాది కాదు, రామిరెడ్డి పొద్దున్న అడుగుతావు మీ అధికారులను ఎట్టొచ్చింది ఏమని. నాకు కూడా కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా అధికారులను టీఈలు, ఎస్సీల దగ్గర నుంచి కూడా తెప్పించా. నువ్వు చేసింది 4,68,00,000. అదే విధంగా 4,68,00,000 కాకుండా మీ డబుల్ రోడ్ క్యా బాత్ హై, డబుల్ రోడ్ మాట్లాడితే డబుల్ రోడ్ చమక్ చమక్ అంటాది. 1.5 కిలోमीटर डबल रोड, 1.5 किलोमीटर डबल रोड, 4 बरस लगा, 4 बरस. अपना मट्टी मार लिया, मुट्ठी मार ले, मारा अपना सब खराब हो गया. फिर क्या करता था 4 बरस से? क्या किधर सोता था? अब इलेक्शन कमीशन आया तो रात को रोड डालता है, करता है, करो. वो मिला है तो कितना? 8 करोड़ रुपया का एस्टिमेशन में 6 करोड़ रुपया डाला, 6 4 10 करोड़ रुपया. अब हिसाब बता कौन याद करे? ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసిన వాళ్ళు ఏం చేసిన? అలా కాటసాని రామిరెడ్డి చెప్పు, మళ్ళీ అభివృద్ధికి ఛాలెంజ్ చేసుకుందామా?
అభివృద్ధి అంటే బీసీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా బ్రాండ్. ఈ రోజు నువ్వు చెప్తా ఉన్నావు డబ్బు నోట్లు వేసినాక ఎవడైనా సరే, రోడ్లు వేసినాక మేము కూడా పైలాలు పెట్టుకున్నాం, నువ్వు కూడా పైలాలు పెట్టుకున్నావు. ఆ పైలాలు ఎటో పెట్టాడు తెలుసా? తలాపుడు ఆ తలకాయకు ఒక పైలాను, కాళ్ళకు ఒక పైలాను. తలాపు ఎవడైనా తలాకు పైన వేసుకుంటాడు. ఎవడైనా పౌడర్ కొట్టుకుంటే తలాపు కొట్టుకుంటా, చేతులకు మూతికి, కాళ్ళకు కూడా కొట్టుకున్నాడు ఆయన. ఆ మూలకు ఒక పైలాను, ఈ మూలకు ఒక పైలాను, ఈ వారికి ఒక పైలాను, ఆ పైలాను. మళ్ళీ రాజారెడ్డి చూసే ముందు ఏదైనా సొంత డబ్బులు పెట్టి కాలనీలు డెవలప్ చేసి బీసీ రాజారెడ్డి కాలనీ పెడితే రాజారెడ్డికి పిచ్చి. వాడు సొంత డబ్బులు పెట్టి పింఛన్లు ఇస్తే పిచ్చి. వాడు 10 కానుకలు ఇచ్చి వాడు పబ్లిసిటీ, వాడు సొంత డబ్బులు, మా సొమ్ము మాది రాబాయి, నా సొమ్ము నా కుర్చీ నా కాలు, నీకెందుకు రాబాయి బాజా? కాలు నాదే, కుర్చీ నాదే, సొమ్ము వాడే వాడేవాడు, వాడి సొమ్ముతో వాడు చేసుకున్నాడు. మీ అప్ప సొమ్ము మీ నాన్నగారి సొమ్ము కాదు. మరి నువ్వేంది రామిరెడ్డి? ఈ వారం నుంచి ఆ వారం కొరకు నీవే. ఈడ జిఎం కాడ మొదలు పెడితే ఆడ దాని పేరు మన బంగ్లా కాడికి. మళ్ళీ నీకు పిచ్చి కాదా? నీ పిచ్చి పరకాష్ట ఎట్టుందో తెలుసునా? ఈడ మన బరగొడ్డ ఆసుపత్రి ఉంది, బరగొడ్డ ఆసుపత్రి, దానికి కూడా పెద్ద ఫోటో వేసి ఆడ లోపల పోతే పడిపోయింది. మరి అమ్మా క్యా కామ్ है भाई, हॉस्पिटल तुमने आ गया, इन्हों तो बड़ा बड़ा फोटो डाल लिया। हाँ, क्या मजा मिल गया रे भाई, क्या मजा मिल गया हमें तो। वाटर प्लांट के ऊपर हमारा प्लांट का खास पैसे लगा के मेरे फोटो डालता हूँ. నా సొంత ప్లాట్లకు నేను వేసుకునే నా ఫోటో నేను కూడా ఫోటో పెట్టి వేసుకుంటా. నువ్వేమో ఇట్లా పెట్టినా స్టిక్? ఎవరొక సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము. ఆడ పక్కనే, మా ఇంటి పక్కనే ఆనే. మళ్ళా నేను వేసి 14 సంవత్సరాలు 1,70,00,000 రూపాయలు కరెంట్ బిల్లు ఒక్క ప్లాంట్ కట్టిన మగోడు రాయలసీమలో నేను ఒక్కడే. నువ్వు ఎవడన్నా కట్టినాడేమో 1,70,00,000 ఒక్క ప్లాంట్ కు? నా ఇంటి దగ్గర ప్లాంట్ పెట్టినా నుంచి అధికారంలో ఉండే గాని కూడా నెలకు 70,000 రూపాయలు కట్టినటువంటి చరిత్ర నాది, కాటసాని రామిరెడ్డి. ఇప్పటికి కూడా ప్రతి ప్లాంట్ కు కరెంటు బిల్లులు నేనే కడుతున్నా. ఒక్క బనగానపల్లిలో కరెంటు బిల్లులు ప్లాంట్లకు 90,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తున్నాయి. తీసుకో, నీ రికార్డులు తీసుకో. నేనేం దొంగ కరెంటు పెట్టాలా, దోపిడీ చేయలా, స్వచ్ఛందంగా డబ్బులు పెట్టించండి. నీళ్ళ ప్లాంట్లకు నెలకు 1,00,000 రూపాయలు. దీన్ని జన్మలు ఎత్తుతావా? ఎత్తుకో. యాన్న బనగానపల్లెటంలో సొంత ఒక ప్లాంట్ పెట్టినావా? ప్రభుత్వ సొమ్ములతో ఫోన్ల మీద ఫోన్లు పెట్టి ఈ రోజు నన్ను మాట్లాడతావు. ఎవరు పాపం ఆ దాతలు ఉన్నారు, ఏదో విగ్రహాలు పెడతామంటే విగ్రహాలు పెట్టించినాడు. ఆ విగ్రహాలకు కూడా ఈయన ఫోన్, ఆ విగ్రహాలకు కూడా నువ్వే మళ్ళా వాళ్ళ ఫోన్, సొమ్ము వాళ్ళది, సోపు నీది. అంతమంది విగ్రహాలు పెట్టినావు కదా, మళ్ళీ ఆ విగ్రహాలకు పెట్టినటువంటి వాళ్ళ కులాస్తులకు నువ్వేమైనా సాయం చేసినావా? నీ ప్రభుత్వం చేసిందా? కాపులకు ఏమైనా ఎప్పుడైనా కార్పొరేషన్లో కానీ లోన్లు ఇచ్చారా? ఈ యొక్క ఉప్పరి వాళ్ళకి ఏమైనా లోన్లు ఇచ్చారా? బీసీలకు లోన్లు ఇచ్చారా? మైనార్టీలకు లోన్లు ఇచ్చారా? ఎవరికి ఇచ్చినావో చెప్పు. నీ కార్పొరేషన్ ఎవరికి ఏం చేసినావో చెప్పు. ఇంత చెప్పుకుంటూ పోతే చల్లవాడుతుంది. ఇది ఇంకా ఇంటి పట్టాలు గతంలో కూడా 2013లో ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. బనగానపల్లి మైనార్టీ సోదరి మళ్ళీ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. 2013లో ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. బనగానపల్లిలో జిబాన్ కౌథన్ బి అనేటువంటి మహిళ హబీబెరీనుతార్ వారికి అట్లనే ఒక 10 మంది పట్టాలు 4 కట్టలు ఉన్నాయి. 2022-4-2013 రామిరెడ్డి రాసుకోలేక 3,800 పట్టాలు ఇచ్చినావయ్యా రామిరెడ్డి. याड़ी वही नहीं पट्टालू, जगह किधर गया, पट्टा किधर है? चोर का पट्टे है, चोर 420 का चोर का पट्टे है, कहाँ है? बताओ जगह किधर गया? ఎక్కడ పోయింది స్థలాలు? 2000 ఎలక్షన్లలో ప్రతి ఎన్నికలకు ముందు నువ్వు ఇదే చేస్తావు. हर एक टाइम इलेक्शन के टाइम में हड़ाबड़ी करता, ओ मैं बनाता हूं, वो कर तू, मैं कर तू. మరి ఇవి చెప్పదే కాలా? మరి 2014 నువ్వు ఇచ్చినట్టు నీ పేపర్లే, నీ సాక్షిలోనే చెప్పినావు. అదే విధంగా ఆ రోజు ఇదే రామిరెడ్డి సాక్షి పేపర్ 5/6/2013లో ఏం చెప్పాడు?
ఇళ్ల పట్టాలకు ఆడ ఎస్ఆర్బిసి కాలనీ దగ్గర పట్టాలతో పాటు బాణముక్కల శివారు బాణముక్కలోని సర్వే నంబర్ 246 వెంకటేశ్వర స్వామికి చెప్పిన 17 ఎకరాలు 18 ఎకరాలు దగ్గర 2000 మీద రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారంట. ఆ దేవుడి మాని కూడా పట్టాలేసి దీనిలో ఇచ్చినారంట. సిగ్గుతో తల ఉంచుకోరామరెడ్డి, నువ్వు నిజంగా ఆర్డీఓ వాళ్ళు ఇచ్చింటే ఎందుకు ఆ పట్టాలు క్యాన్సిల్ అవుతాయి? ఎందుకు ఆ భూమి ఆ రోజు కూడా నేను అధికారులకు ఆర్టీఐ కింద పెడితే మేము ఎవరికి ఇళ్ల పట్టాలకు ఇవ్వలేదు, మా వెంకటేశ్వర స్వామి మాన్యం మాకే ఉంది, దానికి మీరే వాళ్ళు కూడా వేసుకున్నారని చెప్పి రికార్డు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి ఇప్పించుకొని ఆ ఇల్లు ఆ యొక్క స్థలం కూడా అంటే మాట మాట్లాడితే బోగస్, మాట్లాడితే జనార్దన్ రెడ్డి చీటర్. ఇప్పుడు నువ్వు చీటర్వా నేను చీటర్నా? నీ బాగా ఎంక్వైరీ చేద్దాం. నీ ఆర్టీఓలో ఆ రోజు పొలం స్వాధీనం చేసుకునేట్టు ఉంటే నేను రాజకీయాల్లో పోటీ చేయను. నువ్వు ప్రూవ్ చేయకుండా నువ్వు నా మీద పోటీ చేయకుండా సవాల్ రామల్లా చెప్తా అంటే ఎంతమందిని మోసం చేయడానికి ఏడు మాన్యం కూడా ఇచ్చేసినామని చెప్పి ఆ రోజు చెప్పినావు. ఈ రోజు కొత్తగా పట్టాలు వస్తుంటే ఏం చెప్పాను నేను? అయ్యా ఇక్కడ నీళ్లు తెగితే కష్టం అవుతుంది, ఆ స్థలం ఒక్కటి కూడా వదిలిపెట్టండి. ఏదైతే అయ్యప్ప స్వామికి ఎదురుకుండే స్థలానికి అభ్యంతరం లేదు, కాలువ కట్టబడి తెగి 3 సార్లు ప్రజలు ఇబ్బందులు పడినారు, అనేక సమస్యలు వస్తున్నాయి. దాదాపుగా మన భూతట్టు ప్రాంతానికి 8 మీటర్ల పైన కాలువ పోతా ఉంది. ప్రజలకు ఏదైనా జరిగితే వాళ్ళ ప్రాణాలు పొందే చిన్న ప్రాణాన్ని తెచ్చిచ్చే హక్కు మనకు లేదు. ఆడుకోవద్దు. ఆ కట్టమ్మడి తీసేసి మిగతా స్థలం ఉంటే మీరే చెప్పారు 108 ఎకరాలు ఉందని. 105 ఎకరాలలో ఆ స్థలం తీసేస్తే రోడ్లకు భాగంగా 70 ఎకరాలు ఉంటాయి. 70 ఎకరాలలో పోతే ఆ 10 ఎకరాలు పోతే 60 ఎకరాలకు మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇంత చేసిన తర్వాత దానికి కూడా ఇవ్వకుండా కేవలం వాళ్ళ కార్యకర్తలు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి తీసుకుంటే ఆ 3 కోట్ల రూపాయల వసూలు మీద మీరు తీసుకొచ్చి ఈ రోజు అన్యాయంగా తీసుకొచ్చి ప్రజల మధ్యకు తీసుకొని ఇళ్ల పట్టాలకు వెళ్తే నేను కోర్టుకు వెళ్ళినాను. ఆ కోర్టుకు వచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని చేయలేకపోయినారు? చేయాల్సిన బాధ్యత నువ్వే కదా. నేను 3 సంవత్సరాలు అయింది కోర్టుకు. నాలో నిజాయితీ నేను చెప్పేటువంటి వాదన मैं जो बात बोलता हूँ सीधा ही तो कोर्ट अपील में तुम्हें कई को जीत को नहीं आ सका, कई को कोर्ट में तुम्हें काउंटर नहीं डाल के उसको बताया जैसे क्या बोलो बात बताना तुम्हें मेरा बात को जवाब देना पड़ता। कई के इतने दिन से तुम्हारे को कोर्ट में ऑर्डर नहीं आया। मैं सच बोलता हूँ, वो सच बात है, वो सच कोर्ट भी ऑब्जेक्शन नहीं सर उसको एक्सेप्ट करता है। करेक्ट है, बात करेक्ट है सीधा देव। वो दिन भी बोला था मैं तुम्हारे बिना को मेरे भी पहले एक बार एमएलए बने, आप भी जीता भी, चलो तुम 20-20 करोड़ रुपए डालेंगे पब्लिक के लिए, 40 करोड़ लेके उसका नाम से जगह करके खरीद करके प्लेटा दे देंगे बरगानपल्ली का पब्लिक के लिए बोलते मैं చాలా చాలా నీకు డబ్బులు ఎక్కువైనాయి, నీకు డబ్బులు అహంకారం ఎక్కువ ఉంది నువ్వని చెప్పి నన్ను మాట్లాడతావు. డబ్బులు మన మీ జగన్మోహన్ రెడ్డి గారు 24,000 కోట్లు ఇస్తే బనగానపల్లికి 50-60 కోట్ల రూపాయలు ఇవ్వలేడా రామిరెడ్డి గారు? ఏమి రామిరెడ్డి మీ యొక్క ముఖ్యమంత్రి అడిగి 60 కోట్లు తీసుకురాలేవా? ఈ రోజు ఎందుకే ఆ సబ్జెక్టు చెప్తా ఉన్నా. ఇదంతా కూడా నువ్వు చీటర్వా నేను చీటరా ప్రజలు తెలుసుకోవాలా. ఎవరు చీటర్లో ప్రజలు తెలుస్తారు. రేపు 2024 ఎన్నికల్లో నేను చీటర్ అయితే నన్ను ఇంట్లో కూర్చోబెడతారు, నిన్ను చీటర్ అయితే నిన్ను ఇంట్లో కూర్చోబెడతారని తెలియజేస్తా ఉన్నా. ఎవరు చీటర్లు ఎవరు లోఫర్లు ఎవరి మీద ప్రజలు చూస్తారు, ఎవరు 420లమో ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను కాదు ఇవన్నీ కూడా చెప్పేదని చెప్పేస్తా ఉన్నా. ఆఖరిగా ఒకటి, ఏదైతే ఇంటింటికి తిరిగి నా భార్య ఇందిరమ్మ ఏం చెప్పిందో ఆ మాట కోసం నా తల్లిదండ్రుల సాక్షిగా నేను ప్రతి నిత్యం కొలిచే నా దరగా స్వామి సాక్షిగా 2 సెంట్ల స్థలము ఇచ్చి తీరుతారు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని కోట్ల రూపాయలైనా రామిరెడ్డి సవాల్ చూసుకో, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే 2 సెంట్ల స్థలం ఇస్తాడు. మా ప్రభుత్వం ఇవ్వలేకపోయినా నేను నా సొంత డబ్బులు ఇచ్చి ఎప్పుడైతే మీ ముందని, అందుకే ఈ రోజు తను కూడా వచ్చి నేను ఒక మాట చెప్తానని చెప్పి అడిగి వచ్చింది. ఎందుకంటే
నేను మాట ఇచ్చినా నా మాట నిలబెట్టాలని ధర్మం అని చెప్పింది. సొంత కొడుకు ఫోన్ చేసి ఈరోజు చెప్పింది. ఆ రోజు అమ్మ నువ్వు మాట ఇచ్చావు, నాన్న మాట ఇచ్చాడు, ఎన్ని కోట్ల అవసరమైనా నేనున్నాను మీ కుటుంబం వెనుక, మేమందరం కూడా ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఎవరు కూడా బనగానపల్లె ప్రజలు అపోహ పెట్టకండి. ఖచ్చితంగా 2 సెంట్ల స్థలము మంచి స్థలం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే బనగానపల్లి ఆసుపత్రిలో తమ్ముడు రాజారెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఎప్పటి నుంచో అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు వారికి అన్నం పెడతా ఉంటే ఆఖరికి కేసులు పెట్టి ఆ అన్నం పెట్టేదాన్ని కూడా బంద్ చేసి మేము పెడతామని ప్రజల నోటికాడి అన్నం తీసావే, సిగ్గు శరం ఉందా రామిరెడ్డి? నీకు అడుగుతున్నా, పేదవాడి అన్నము నీకు ఖచ్చితంగా నన్ను అంటున్నావు. పేద ప్రజల ఉసురు నవ్వుతుంది పట్టాలని ప్రతిసారి ఏ పేద ప్రజల ఉసురు నవ్వుతుంది, ఏ పేద ప్రజల పట్టాలకు నవ్వుతుందో రేపు 24లో నీకు చూపిస్తారు ప్రజలు. వాడు ఏమీ లేదు, భార్య పిల్లలు లేరు వాడికి. వాడు ఒక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ప్రతిరోజు కూడా ఎంతమంది పేషెంట్లు 20, 30, 40, 50 పేషెంట్లు పెట్టే వారికి అన్నం పెడితే దాన్ని కూడా బందీ చేయించిన ఒక దుర్మార్గుడు. నువ్వు మా గురించి మాట్లాడతావా? నువ్వు మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా? నీకు మాట్లాడే అర్హత లేదు. ఈరోజు బనగానపల్లి గురించి గొప్పగా చెప్తా ఉన్నావు. ఎందుకు నువ్వు రింగ్ రోడ్డు, ఇదిగో రింగ్ రోడ్డు కాగితాలు గతంలో నేను చేసినటువంటిది మా జీవో. రింగ్ రోడ్డుకి 53 లక్షలు శాంక్షన్ చేసి పూజ చేసి టెండర్ వేస్తే దాన్ని కూడా బ్యాక్ టెండర్స్, రివర్స్ టెండర్స్ అని చెప్పి కొత్తగా మళ్ళా నువ్వు కాంట్రాక్ట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో 2012, 8, 2020 నీ గవర్నమెంట్ రింగ్ రోడ్ की इच्छिंदी सैंक्शन बाईपास रोड क्या हो गया? बाईपास किधर है? बाईपास भाई हो गया, पास हो गया, किधर से हो गया? क्या बताता है वो? याद बाईपास करके आदमी को पूरा पब्लिक को बाईपास कर रहा है। बनगानपल्ली पब्लिक को पूरा बाईपास करके डाल दे रहा है। अरे वाह, क्या बोलती? डबल रोड, डबल रोड, डबल। फिर बाईपास का पब्लिक कितने देर सफर होती है? ट्रैफिक बड़ा हो गई, ट्रैफिक जाम होता है तो कब तो देखे क्या? ఎప్పుడైనా చూసినావా? ఏమైంది 5 సంవత్సరాలలో 55 కోట్లు తీసుకెళ్ళాలనేటువంటిది నీవు రాజకీయాల గురించి మాట్లాడతావా రామిరెడ్డి? రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ రింగ్ రోడ్డు సాధ్యం అవుతుందంటే ఒక్క తెలుగుదేశం పార్టీతో బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యం. చేసి చూపిస్తా, చేసి చూపిస్తా. రింగ్ రోడ్డు కూడా మాటలు చెప్తాం, మోసం, ప్రతి ఒక్కటి కూడా మోసం. ఈ రోజు చెప్తా ఉన్నావు, ఏమైందమ్మా? బనగానపల్లికి ఇండోర్ స్టేడియం తీసుకొచ్చిన యువకులు ఉన్నారు, మైనార్టీ యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండోర్ స్టేడియంలో ఆడుకోవాలి, గేమ్స్ ఆడుకుంటే ఆరోగ్యం ఉంటుంది. అదే విధంగా వాళ్ళకు కూడా మంచి మంచి బహుమతులు వస్తాయి, చదువు కూడా ఉపయోగపడతాయని చెప్పి ఇండోర్ స్టేడియం చేస్తే నేను ఎక్కడ పోటీ చేసి నేను ఎక్కడ తొందరగా చేస్తాను అని చెప్పి धर्मशास्त्र मालूम है? धर्मशास्त्र कौन है? ये धर्मशास्त्र उसका भाई तिरपाल रेड्डी का कंपनी है। नाम क्या है मालूम? पेर ये తెలుసా? धर्मशास्त्र। ये नाम में क्या कि धर्मम है, शास्त्र है, कार्यासा काम अधर्मम है, अधर्म शास्त्र। क्या बोला? ఆడ శాస్త్రం చేస్తే అది కూడా నట్టేట ముంచేసి అది కూడా ఇండోర్ స్టేడియం కాకుండా పోయినాడు. అదే విధంగా మన బనగానపల్లి చుట్టుపక్కల ఎంతో మంది పేద రైతులు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకందరికీ కూడా గోడౌన్లు కావాలని చెప్పి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గోడౌన్లు శాంక్షన్ చేసి 75% అయిపోయినాయి. ఆ 25% కూడా చేతగానే నువ్వు గోడౌన్ల నుంచి మళ్ళీ ఆర్బీకేలు కట్టే. అదే మంచిగా ఆర్బీకేలు కట్టినావులే. ఏం ఆర్బీకేలలో గోడౌన్లలో పెట్టుకుంటారా? మా సంచులు ఏం పెట్టుకుంటారు ఆర్బీకేలలో? మరి ఇదే ఆర్బీకేల దగ్గర చేయొచ్చు కదా గోడౌన్లు. అదే విధంగా చాలా మంది కూడా చెప్తా ఉన్నారు కబ్జాల గురించి. ఇంకోటి, నీ కొడుకు సొంతంగా కాటసాని ఓబుల్ రెడ్డి, ఇదిగో అంబటి రవికుమార్ రెడ్డి సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి 53 సెంట్ల స్థలం. ఈయనే మన అయ్యప్ప స్వామి గుడి, ఎందుకంటే ఆయన సాక్ష్యం ఉంటాడు. అయ్యప్ప స్వామి కాటసాని ఓబుల్ రెడ్డి పేట రికార్డ్ ఆయన అమ్మినాడంటే ఈయన కొన్నాడంట. ఎట్లొచ్చింది మేము రికార్డ్ తొలగి చేస్తే
ఆ రోజు పెట్టి ప్రెస్ మీట్ పెడితే 3వ రోజే క్యాన్సర్. నువ్వు ఎందుకు క్యాన్సల్ చేసినావో ఓబులేట్ అని చెప్పాలి, వాళ్ళ నాన్న రామరెడ్డి అనే చెప్పాలి. ఈ యొక్క ఎవరైతే మైనార్టీ నాయకులు ఉన్నారో మళ్ళీ చెప్తే పొద్దున వాళ్ళని బెదిరించాలి. కొలిమి సుబ్బాలది కొలిమి సుబ్బాలం కూడా కబ్జా కొట్టేసి చేస్తుంది. వీళ్ళకి పోతే ఏమైంది మళ్ళా ఈ మహోనుభావుడు ఈయన క్యాన్సర్ చేస్తే మళ్ళీ మన డాక్టర్ మహమ్మద్ హుసేన్ కొట్టాడు. డాక్టర్ మహమ్మద్ హుసేన్ మళ్ళీ ట్రాన్స్ఫర్. నువ్వు క్యాన్సర్ చేస్తావు మళ్ళీ మహమ్మద్ హుసేన్ కొట్టాడు స్థలం. కొనరి ఉండరి 3 నెలల తర్వాత చెప్తా. భజన జరుగుతుంది. ఎవడెవడు అక్రమాలు చేసినాడు, యాడాడ స్థలాన్ని కబ్జాలు చేస్తారో యాడాడ ఎస్ఆర్బిసి స్థలాలు ఉన్నాయో, ఇంకా 18 మంది ఎస్ఆర్బిసి కాలేజీ దగ్గర ఉండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్. ఎవడో తెలుసో తెలియక కొంతమంది కొంటే ఆ ఎంకాపూర్ సర్పంచ్ వాళ్ళు, వేములపాడు సర్పంచ్ వాళ్ళ మీద జైలు వేసి, మళ్ళీ నీ దగ్గర డ్రైవర్లు, మీ అన్న పిల్లలు, మీ తమ్ముడి పిల్లలు ఉన్నారే వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ ఏమైతే చూద్దాం. అదేవిధంగా ఒక్కసారి మన బనగానపల్లి నవాబ్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే బనగానపల్లి నవాబ్ గారి అంటే చాలా అభిమానం, గౌరవం నాకు. అది ఎందుకు గౌరవం అంటే ఈ యొక్క బనగానపల్లిని పరిపాలించినారు. ఈ రోజు మనకు చుట్టూ ఉండే స్థలాలు కావచ్చు, ఎన్నో ఆసుపత్రులకు ఉండే స్థలాలు, కోర్టు, భవనము, తహసీల్దార్లు కానీ మనల్ని పరిపాలించినటువంటి నవాబులకు, రాజులకు మనం విలువయ్యాలి. ఎన్నోసార్లు ఆయన నా దగ్గరికి ఏదైనా పని మీద కానీ వస్తే నేనే ఆయన దగ్గరికి పోయి సర్కార్ నాకు మేము ఆనందమై జాతం అని చెప్పి నేను వస్తాను. మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్తామంటే పాపం మా సర్కార్ అమాయకుడు, పాపం ఆయన महानुभाव। अच्छा तो मेरे भी आता है, मैं भाई जाकर सरकार को पूछा, सरकार क्या, सरकार हमारे को मदद दे, ऐसा ऐसा। नहीं 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 वो बड़े लीडर बल्ला के उसका सामने तुम्हें कांटेक्ट कहा है। अरे क्या साहब मैं हाथ पैदा हुआ हाथ जीता हूँ, मैं कैसा टाइम लग रहा। नहीं नहीं मेरे को बड़ा नौकरी दिला तो बोले, जगन रेड्डी से बात कराया, बड़े लीडर का शो आया था, आपको मर्जी सरकार देखो, मैं भी तुम्हारा घर का बच्चा हूँ, बचपन से आके जाता हूँ, हमारा बाप का आप सो बोल के बोला। अच्छा लोग इस बात में मैं परसों जब 1.5 बरस से 2 बरस से 3 बरस हो गया, पूछा था परसों एक आदमी को, उसका आदमी को, क्या रे भाई क्या हुआ भाई हमारे सरकार का, वो बोला अना तुम्हारे मालूम नहीं क्या ना, बोला क्या हुआ बोला, अरे ऑर्डर आ गया ना, किधर है ऑर्डर, अरे क्या ना आता है तो कागज को सरकार को देना बोलता, आता है तो वो हमारा गिंदलूर घाट हवा ज्यादा है तो गाड़ी पंचर में गया, बोला गिंदलूर घाट में गया तो कहाँ गया रे भाई, बोले तो वो कागज उठ कर जाके फॉरेस्ट में पड़ गए थे, पूरा घूमता है तो लास्ट को मैं परसों बोला था वहाँ चार कमान मस्जिद करें, उनको क्या शर्म आए कि क्या आएगी, पूरा बरगानपल्ली का कार्यकर्ता सब जाके सब झुक जाते तो पेपर मिल गया करते, मिल गया तो भी वहां तक आ गया फॉरेस्ट उतर के, हमारा गाजरपल्ली करने आए तो गाड़ी पंचर हो गया, क्या वो तो गाड़ी पंचर हो गया, सरकार भी रेडी है, अब 15 तारीख को हमें जाके सरकार को बिठाती है, 15 तारीख को बिठाती है वहां हमारा सरकार को वक्फ बोर्ड का चेयरमैन, स्टेट का चेयरमैन आ गया है, उसके लिए सरकार को भी हमें उसको अभिनंदन को बोलने को पड़ता है। कई बोलता आता है ना हमारा सरकार के लिए अच्छा होता है, कई बोलता 15 के दिन निकल जाता है और साथ में फोटो भी रखता है, उसके लिए ऐसा है, उनका काम नवाब का काम है। अब हम एक बोलने गए చాలా మందికి बोलको हमारा बरगानपल्ली में भी 3000 वोटा डर के बरगानपल्ली पब्लिक पूरा बरगानपल्ली बीसी के साथ है, तेलुगुदेशम पार्टी का, जनसेना का पार्टी के साथ है, पब्लिक बरगानपल्ली तेलुगुदेशम जनसेना बीसी के साथ है बोल के डर के 3000 वोटा निकल डालने वास्ते एप्लीकेशन डाला, मैं कंप्लेंट दिया, నేను కంప్లైంట్ ఇచ్చాను, దీంతో మీ పోలీసులే నీ ప్రభుత్వమే మీ కార్యకర్తలు 19 మీద మీ కేసులు పెట్టారు, దీంట్లో ప్రముఖ న్యాయవాది ముద్దాయి నంబర్ బి అబ్దుల్ ఖైర్, మరి ఖైర్ నువ్వు న్యాయం కోసం మాట్లాడే ఖైరు, మరి నీకెందుకు నాన్న ఈ అన్యాయం, ఎందుకు బాబు నువ్వు ఒక అడ్వకేట్ గా ఉండి నీ మీద ఈ రోజు ఒక కేసు మోపుకోబడినామంటే భయం మొదలైంది, మీకు ఓటమి భయం మొదలైంది, ఆ భయంతోనే 3000 ఓట్లు తీసేస్తే మీ యొక్క సెల్ ఫోన్లు, మీ యొక్క మీద కేసులు, మీ ప్రభుత్వం మీ మీదనే ఛార్జ్ షీట్ వేసింది, మీ మీద ఎఫ్ఐఆర్ అయిందని ప్రజలు గమనించాలి. ఓటమి అయిపోయిందిగా, బరగానపల్లి ఖాళీ. అదే విధంగా కొంతమంది కార్యకర్తలందరూ కూడా అభిమానంతో ఈ రోజు చాలా మందికి అన్యాయం చేశారన్న, మాకంతా పట్టా ఇప్పిస్తామన్నారు కార్పొరేటర్లకు,
ఈ రోజు చూస్తే పట్టా లేదు, పాడు లేదు, పట్టాలు లేకుండా పోయినాయి మాకు. ఈ రోజు ఎప్పుడైనా రేపు గవర్నమెంట్ ఏదైనా కానీ ఇంకా ఏదైనా కాలువ పెద్దది చేస్తే మా బతుకు లేదని చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నేను కూడా చేయాలంటే నీచ పనులు చేసేటప్పుడు ఇస్తే మంచిగా ఏదైనా అనుకూలమైన స్థలంలో ఇవ్వాలా మీకు అందరికీ. ఆ వాగు పక్కన ఇచ్చి మీ 40 కుటుంబాలను నాశనం చేశాడు. రేపొద్దున ఏదైనా పెద్దగా ఏరు కొట్టుకోపోయినా జుర్రేరు పెద్దగా చేయాలన్నా ఎవరు బాధ్యతలు రామరెడ్డి? ఎందుకు ఇవ్వలేకపోయినా పట్టా వాళ్ళకు? నీలో నిజాయితీ ఉంటే కార్పొరేటర్లకు నువ్వు ఎందుకు మోసం చేశావు? ఇది మోసం కాదా? 420 కాదా? చీటింగ్ కాదా? ఇవ్వలేకపోయినావే ఈరోజు. ఎందుకు ఇవ్వలేకపోయినావా? కార్పొరేటర్లకు జవాబు చెప్పాలి. రేపు రాబోయే ఇబ్బందులు ఎవరు జవాబు చెప్తారో వాళ్ళ గురించి చెప్పాలి. ఎవరైనా కండు వాళ్ళు మా దగ్గరికి అభిమానంతో వచ్చి కూర్చుకుంటే వాళ్ళకు తీసుకుపోతాడు. ఎందుకంత భయం రామరెడ్డి నీకు? వేసుకొని కండువాళ్ళు నీవు కూడా దండిగా వేసుకుంటున్నావు. నువ్వు లేనోళ్ళను వానోళ్ళను ఉంటుందా? మీరే 6 మంది, మళ్ళీ 2 వాళ్ళు మా కార్యకర్తలే కాదు, నా కార్యకర్తలే కాదు. వాళ్ళు ఎవరు లేని కూడా పెట్టుకోవడం నీ సాక్షి దినపత్రికలో పెద్దగా ఉందని చెప్పి దాంట్లో 2 బొమ్మలు వేసేస్తాం. మీ వాళ్ళు ఫోన్లు ఇచ్చారు. మరి మేమేమి ఎవరి ఇళ్ళ కాడిపోయిరా? మాకు కూడా అడగలే. నువ్వు మన కార్పొరేటర్లు మా వాళ్ళు వేసుకుంటే నచ్చి వాళ్ళు రఫీ వాళ్ళు వస్తే వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి రాత్రి మళ్ళా కండువాలు నుంచి వేసుకో. కండువాలు నేమి ఓట్లు నావే. खंडवा వైఎస్ఆర్సీపీ का वोट मेरा है బనియాన్పల్లి మే. ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుంటున్నా. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో, ఎవరెవరు ఎందుకు మాట్లాడిన సహనంగా ఉన్నానో, ఎందుకు ఇంతసారి ఇంత సహనంగా ఉన్నాడు, తిరిగి ఒక్క మాట చెప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు చెప్తా. నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. అది వినాలంటేనే భయపడే కాలం వస్తుందమ్మా. ప్రజలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో ఆ సమాధానం ఖచ్చితంగా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ రోజు మీ అందరి ఆదరాభిమానాలతో ఇంతసేపు స్వాగతం పలికి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగించింటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నివాసులందరూ కూడా, అక్కలు చెల్లెళ్ళు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ కూడా క్షమాపణ చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క బనిగానపల్లి పట్టణంలో చాలా మంది పేద ప్రజలు ఉన్నారన్నా, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరికీ బతుకుతెరుగు రోజు 50 రూపాయలు బండికి ఇవ్వాలి. ఆ బండ్లకు ఇవ్వాలంటే కష్టంగా ఉంది. రోజు 50 అంటే నెలకు 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇట్లా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మా యొక్క కార్యకర్తలు సోదరులందరూ కూడా వస్తే 295 మందికి ఇప్పుడు వస్తువులు వేస్తే రేపు ఉదయము 120 మందికి రేపు ఇవ్వబోతున్నాము. తోపుడు బండ్ల సైకిళ్ళన్నీ కూడా ప్రతి ఒక్కరికి, పేదవాడికి నిజమైన బండ్లు దొప్పుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా 25 లక్షల రూపాయలతో డిస్ట్రిబ్యూషన్ చేసుకొని పోతా ఉన్నాము. అదే విధంగా ఇక్కడ వచ్చిన సోదరులందరూ కూడా చాలా మంది ఇక్కడ గౌండాలు ఉన్నారు. అదే విధంగా కార్పెంటర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ఆటో వాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్లు ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు, టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక కోరిక ఈ రోజు నేను చేయాలనుకుంటున్నా. మీ రుణం తెచ్చుకోవడానికి రేపు ఉదయం ఆదివారము 8:30 గంటలకు ఎవరైతే ఉన్నారో గౌండాలు, వీళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదం జరిగిన వారికి 20,000 రూపాయలు. అదే విధంగా ఎవరైనా కుటుంబంలో ప్రమాదం జరిగిన వ్యక్తి చనిపోతే 1,00,000 రూపాయలు ఈ రోజు ప్రకటిస్తా ఉన్నాను. బీసీజేఆర్ ట్రస్ట్ అది కూడా రేపు 25 లక్షల రూపాయలు మన యొక్క కమిటీని వేశాము. అవన్నీ కూడా పాంప్లెట్లు ప్రతి కార్పెంటర్కు, ప్రతి గౌండాకి ఇస్తాము. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పంచుతాము. ఆదివారం వారికి ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఆ యొక్క గౌండా కార్మికుడు కావచ్చు, పని కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, టాక్సీ డ్రైవర్ కావచ్చు, టాక్సీ మెకానిక్ కావచ్చు, ఆటో మెకానిక్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా 9 భాగాలలో ఏ చిన్నది వారికి తెలిగినా కానీ కూడా వెంటనే ఆ కమిటీ సభ్యులు 20,000 రూపాయలు ఎవరికి కావాలని కోరుకోము. వారికి ప్రమాదం రావాలని కోరుకోను, వారికి ఏదైనా మృతి రావాలని కోరుకోము. ఏదైనా అయితే మేము కూడా కుటుంబాలకు ఉండాలని ఆ యొక్క దెబ్బ తగిలినటువంటి వ్యక్తికి 20,000 వెంటనే అక్కడికి ఏదైనా మృతి చెందితే పొరపాటున ఎందుకంటే మొన్ననే ఒక గౌండా చనిపోయాడు ఇక్కడ ఒక మిద్దె మీద నుంచి పడి
చాలా మంది మోసం చేసి చెప్పారు, మేము సాయం చేస్తాము, మేము పెద్ద పంచాయతీ చేస్తాము, చిన్న పంచాయతీలు చేస్తాము. మరి ఆయనకి ఏమైందో ప్రజలు చెప్పాలి. ఇచ్చినారా ఆయనకు డబ్బులు 7 లక్షలు ఇచ్చినారా ఇయ్యారా? మరి ఎవరు ఇస్తారో తెలియదు. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని ఆదివారం నుంచి పార్టీలకు సంబంధం లేదు నాకు. ఏ ఎవడైనా వచ్చి ఆ కార్డు తీసుకోవచ్చు మా కార్యాలయం దగ్గర. ఎవరి రికమెండేషన్ లేదు. మీరు పలానా చోట పని చేస్తున్నామని చెప్పి తీసుకుంటే ఏదైతే ఉందో ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఫోటో తీసుకొస్తే మీ చిరునామా, ఆధార్ నంబర్ చేసి కంప్యూటర్లో ఎక్కిస్తాము. ఒక ఫోన్ నంబర్ కూడా 2 వర్కర్స్ ఉంటారు. ఎప్పుడు ఏమి చెప్పినా ఆ కుటుంబాలకు 20,000 రూపాయలు, ఏదైనా జరిగితే 1,00,000 రూపాయలు బనగానిపల్లిలో ఉండే ప్రతి ఒక్కరికి కులాల అతీతంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వీళ్ళు చెప్పే ఆసుపత్రిలో గొప్పగా చెప్తా ఉన్నారు. జీవోలు చూడమను, మన టైంలో గవర్నమెంట్ వచ్చిన జీవోను ఎలక్షన్లు రాకపోయినా మనం కట్టింది. దాన్ని కూడా నాకు ఆయన పేరు వేసుకొని అన్నిటికీ జవాబు చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా ఇంత సమయం వేచి నాకు సహకరించే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కమిటీ సభ్యులకు మొత్తంగా కూడా ఏది ఏమైనా ఈ సమావేశంలో ఇంకా ఈ మసీద్ అనే కాదు, పేద మైనార్టీ నాయకులకు కానీ, ముస్లింలకు కానీ చేతనైనటువంటి సహాయం నా కుటుంబంలో. నేనేదో గొప్పగా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తానని చెప్పడం లేదు. నా చేతన సహాయం మా కుటుంబంలో నేను ఉన్నాను, రాజారెడ్డి ఉన్నాడు, తమ్ముడు రామనాథ్ రెడ్డి, అందరం కూడా ఉన్నాము. ఖచ్చితంగా చేస్తాము. పేద ప్రజల కోసం ఉన్నాము. ఏదైతే మాట ఇచ్చారో ఈ రోజు అన్ని ప్రతి మాట మీద నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, మీకు అసౌకర్యం కలిగించినందుకు, ఈ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లకు ఇబ్బందులు కలిగించుకు మీకు శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి మైనార్టీ సోదరికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.